నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని బీజేపీ నేతల పిలుపు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం. గోదావరి జలాల కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో గోదావరి పరిరక్షణ సమితి తృతీయ వార్షికోత్సవం. గోదావరి తీరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. భారత్లో 15 కోట్ల మందికి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశామని, ప్రతిరోజు 30 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నామని బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి ఈ సమావేశం నిర్వహించారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జాతీయ నేతలు శ్రీప్రకాష్, అరుణ్ సింగ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ, దేశం మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలను సన్మానం చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చామని ఆయన వివరాలు తెలిపారు. తెలుగుదేశం, జనసేనతో కలిసి వెళ్లామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దేశం అభివృద్ధిలో ఉంది. గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి ఇంకా వేగవంతమైంది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. ఉత్తరప్రదేశ్, గుజరాత్లో లాగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల కోట్ల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ట్రైబల్ యూనివర్సిటీ అనుమతి మంజూరు చేయడం జరిగిందని వివరాలు తెలిపారు. ఫిషర్మ్యాన్కి తొలి మంత్రిని ఏర్పాటు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ. పోర్టులు డెవలప్ చేశాం. విశ్వగురు స్థానాన్ని పొందడానికి కోసమే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సత్యమంగళం ఫారెస్ట్లో రైతులు స్వయంగా డిజిటల్ మార్కెట్ చేస్తున్నారు. 1,20,000 కోట్ల స్టార్టప్ కంపెనీలు ఏర్పడ్డాయి. నరేంద్ర మోడీ నిజంగానే రియల్ హీరో. ఆయనది సోషల్ జస్టిస్. రాజ్యాంగోల్లంఘనకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీ. గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు అభినందనలు తెలుపుతున్నారని మురుగన్ పేర్కొన్నారు. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మూడవసారి third time our Prime Minister has historically win and he formed the third consecutive time of the successful government. After the Nehru, when the Nehru formed 3 times, but that time was the freedom movement, that time there is no media, there is no social media, no one was not asking anything. But today the situation is different. In this different situation, our Prime Minister Shri Narendra Modi ji, NDA government, it's a third consecutive time we formed the government in central government. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కన్నుల పండుగగా ఉందన్నారు. 2,000 మంది పాల్గొనడం విశేషంగా ఉందని, అందరికీ స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. దేశంలో 140 కోట్ల జనాభాతో ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈవీఎంలు, పోలీసుల సహకారం లేదని, ఓటమి చెందిన పార్టీలు ఆరోపణలు సహజమని ఎద్దేవా చేశారు. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆత్మనిర్భర్ భారత్కు ప్రజలు ఓటు వేశారని విశ్లేషించారు. ప్రజలు ఆశించిన రీతిలో సంక్షేమం, అభివృద్ధికి ఎన్డీఏ కూటమికి ఓటు వేశారని, 5వ ఆర్థిక శక్తిగా అవతరించడం జరిగిందని పేర్కొన్నారు. అంటే ప్రజా సంక్షేమ పాలన, రాష్ట్ర అభివృద్ధితో తోడ్పడినటువంటి పాలన, అవినీతి రహిత పాలన ప్రజలకు మనం అందించినాడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు అనేటువంటి సందేశం ఇవాళ ప్రజలు మనకి ఇచ్చారు ఈ ఫలితం మాధ్యమంగా అని చెప్పి మనం అందరూ కూడా గమనించాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగంలో ఉన్నాం. మన మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. పరిపాలనలో చాలా సమయం దొరకనటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు, ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏమైనా ప్రజా సమస్యలు ఉన్నా వాటి మీద స్పందిస్తూ
మనం వెంటనే వాటన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలను ప్రత్యేకంగా అభినందించారు. ఒకవైపు బీజేపీ విజయాన్ని వివరిస్తూ మరొక వైపు ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ బోణీ చేయలేకపోయినా వైనాన్ని వివరిస్తూ కాంగ్రెస్ మిడిసిపడుతోందని అరుణ్ సింగ్ కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంపీలను ఎమ్మెల్యేలను పేరు పేరున అభినందనలు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. इसलिए यह विजय आपके साथ है. आप यशस्वी हैं, आप भाग्यशाली हैं कि आप ऐसे भाग्यशाली हैं कि आपको यह कहने का गर्व होता है कि देश के 20 राज्यों, एक नहीं, देश के 20 राज्यों में 20 स्टेट में देश के अगर सरकार है तो आपकी एनडीए की सरकार है, 20 राज्यों में सरकार है. इसलिए उस पल के आप साक्षी हैं, उस पल के गवाह हैं, उसके लिए आप काम कर रहे हैं. इसलिए आप सबको इस बात पे गर्व होना चाहिए, यह मैं आप सबसे कहना चाहूंगा. భారతీయ జనతా పార్టీకి చాలా బలమైన నియోజకవర్గం. గతంలోనే 1998లో ఏ పార్టీలతో కూడా ఏ విధమైన పొత్తు లేకుండా 1998లో ఇక్కడ సుమారు 10,000 మెజార్టీతో పార్లమెంట్ సభ్యులు నెగ్గడం జరిగింది. గోదావరి జిల్లాల కాలుష్య నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జల కాలుష్యంపై టీకే ఉద్యమం అభినందనీయమని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గోదావరి నదిలోకి వచ్చి కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ పదార్థాల కారణంగా క్షీణిస్తున్న ప్రజా ఆరోగ్యంపై టీకే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమైందని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో జరిగిన గోదావరి పరిరక్షణ ఉద్యమాలపై రూపొందించిన జల ఉద్యమ నేత, జల చైతన్య ప్రదాత అనే పుస్తకాన్ని సోమవారం ఉదయం కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. స్థానిక పుష్కరాల రేవులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిశ్రమల కాలుష్యం, అలాగే మానవ తప్పిదాల వల్ల జరిగే జల కాలుష్యం విషయంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణను ఇక్కడ తీసుకువచ్చి కాలుష్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం విషయంలో విశ్వేశ్వరరెడ్డి కృషి బృహత్తరమైందని వివరించారు. ఆ ఉద్యమ ఘట్టాలను ఒక పుస్తక రూపంలోకి తీసుకువచ్చి టీకేను అభినందించారు. ఈ పుస్తకంలో ఉన్న మంచి విషయాలు విద్యార్థులకు సైతం సామాజిక సేవకు స్ఫూర్తి కలిగిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వడం ద్వారా జలకాలుష్య ఉద్యమం జనం గొంతుగ్గా మారిందని పేర్కొన్నారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఉందని, ఆ సమయంలో ఎన్ఆర్సీపీ పథకం వచ్చిందని గుర్తు చేశారు. ఆ క్రమంలో ఆ పథకం కింద మురుగునీటి సిద్ధికి ప్లాంట్లు మంజూరయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే వాటిని సక్రమంగా నిర్వహించి గోదావరి జలాలు కలుషితం కాకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం తరపున ప్రత్యేక దృష్టి పెడతామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. ఇందుకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కూడా ఆనాడే ఇవ్వడం మొదలైందని ప్రస్తావించారు. మురుగునీటి శుద్ధి పథకాలను సజావుగా నిర్వహించే బాధ్యత అందరిపైన ఉందన్నారు. అందరం కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. మన అందరం కలిసి ఈ రాజమండ్రి పౌరులుగా మనందరం ఒక మంచి నీటిని తాగవలసినటువంటి బాధ్యత, అందించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నాను కనుక దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడదాం. అందరం కలిసి ఈ గోదావరి నీటిని కాలుష్య రహితంగా చేయడానికి అవసరమైనటువంటి ఉద్యమంలో భాగస్వాములు అవుదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పేపర్ మిల్ రసాయనిక వ్యర్థాల విషయంలో ఆ సంస్థ డైరెక్టర్ జైన్ను తాను ప్రశ్నించానని చెప్పారు. ఆ సంస్థ కార్పొరేషన్కు 6 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. వెంకట్ నగరం ఇసుక తెన్నెలపై పేపర్ మిల్లు ఏర్పాటు చేసిన ఫిల్టర్ బిట్స్ లోతులేని కారణంగా వ్యర్థ జలాలు లోపలికి ఇమడలేక
పైకి పొర్లి గోదావరిలో కలిసిపోతున్నాయని యాజమాన్యానికి వివరించినట్లు తెలిపారు. ఆ సంస్థ ప్రజలను లెక్క చేయడం లేదని ఆరోపించారు. గోదావరిలో ఉన్న నాచు, చెత్తా చెదారాలను తొలగించేందుకు త్వరలో కార్పొరేషన్ కార్యాచరణ చేస్తుందని హామీ ఇచ్చారు. నేను సంపూర్ణ మద్దతు ఇప్పుడు కాదు ఎప్పుడూ ఇస్తానని చెప్పాను, ఇప్పుడు ఇస్తాం. కాబట్టి మనం ఈ వాటర్ని పరిశుద్ధమైన వాటర్ మనకేముంది, వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతాం. పేద ప్రజలు ఏం తాగుతారు? మన మున్సిపాలిటీ ఇచ్చిన వాటర్ని తాగుతారు. అందుగురించనే ఆ ఇంటేక్ ఎప్పుడు కూడా ప్రవాహానికి లో లెవెల్లో ఉండకూడదు, పైన ఉండాలని చెప్పాను. దాన్ని కూడా కమిషనర్ని యాక్షన్ తీసుకోమని చెప్పాం. ఏదైనా మనం మురికి ఎక్కువగా ఉందన్నప్పుడు, గోదావరిలో ఫుల్గా ఉన్నప్పుడు మన గోదావరికిలో వదులుతాం, ఆ పంపింగ్ చేస్తాం. ఆ చేసినప్పుడు అది ఎప్పుడు కూడా లో లెవెల్లోనే ఉండాలి, ప్రవాహం లో లెవెల్లో. ఈ కార్యక్రమానికి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ కరి రామారెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. ఈ కెమికల్స్ అనేటటువంటి ఒక పక్క నుంచి పరిశ్రమల నుంచి వదిలేస్తున్నారు, రెండో పక్క నుంచి పొలాల్లో ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు కొట్టే ఈ క్రిమి సంహారాలు అన్నీ కూడా అవి గోదావరిలో కలిసిపోతుంటుంటే ఇవన్నీ కూడా వాటికి సరైన ట్రీట్మెంట్ జరగనట్టయితే అవన్నీ కూడా మన కడుపులోకి వెళ్ళిపోతుంటాయి. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ విశ్వేశ్వరరెడ్డి ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే ముందుండి వాటిని పరిష్కరించేంత వరకు కృషి చేస్తారని పేర్కొన్నారు. అధికారం శాశ్వతంగా దివాళా వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి, కానీ మనం చేసిన పనులు మాత్రం శాశ్వతంగా ఉండిపోతాయి. బ్రదరు, నీకు మంచి శక్తి ఉంది, నువ్వు అనుకున్నావు అంటే సాధించగలవు. ఇది రాజమండ్రి చరిత్రలో చిరస్మరణీయం. ఓఎన్జీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ గతంలో ఓఎన్జీసీ నిధుల నుండి 50 లక్షల రూపాయలు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి గోదావరి నది శుభ్రపరచడానికి మిషన్ కొనుగేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ గోదావరి నదిని అపవిత్రం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. నీరు వృధా చేయరాదు, నీటి ఆవశ్యకత తీసుకోవాలని వివరించారు. జలవనరుల సంరక్షణ చేసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో ఇటీవల ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో చవిచూశామన్నారు. సమాజంలో ప్రతి పౌరుడు భూగర్భ జలాల సంరక్షణ కోసం విధిగా మొక్కలు నాటడం, ఇంకుడు గుంటల ఏర్పాటు తదితర సామాజిక సేవా కార్యక్రమాలను ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భిక్షాటన చేసేవారికి 200 మందికి రగ్గులు పంచిపెట్టారు. జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, ఆదిత్య గంగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఎల్వి ప్రసాద్, జనసేన రాజమండ్రి సిటీ అధ్యక్షులు ఎర్నాగుల శ్రీనివాస్, చల్లా సత్యవేణి, కెకే సంజీవరావు, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్, పిన్సెట్ సుబ్బరాజు, జాలా నటరాజ్, కానుపోయిన సాగర్, బర్రేకొండబాబు, దొంగ సురేష్ ఆదినారాయణ, బి అప్పారావు, ఎన్ అప్పారావు, దేశరెడ్డి బలరాం నాయుడు, ఎస్వివి రెడ్డి, చుండు వీరభద్రరావు, కె ప్రవీణ్, జిత్మోహన్ మిత్ర, డాక్టర్ రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేపర్ మిల్లు ఎఫిలెంట్ వెంకటనగర్ అవతల ఒక 4 లీటర్ల వాటర్ కలెక్ట్ చేయండి, ఇక్కడ పంప్ హౌస్ వాటర్ వర్క్స్ దగ్గర 4 లీటర్లు కలెక్ట్ చేయండి, ఎల్ఐసి చేయించి ఆ రిపోర్ట్ ఇమ్మన్నాడు ఆయన. ఆ రిపోర్ట్ని బట్టి దాన్ని బట్టి పేపర్ మిల్ ఏం చేయాలో, ఏ రకంగా చేయాలో అది చేద్దాం, మనం డిసైడ్ చేద్దాం. రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచినీళ్ళు ఇద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు. సో డెఫినెట్గా ఆయన పర్యావరణం ఏదైనా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్గా చేస్తారు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా జరిగిపోతుంది. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు అందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించడానికి సమంఖ్యంగా కార్యోన్ముఖులు కావాలని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ పిలుపు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సత్యసాయి గురుకులంలో రాష్ట్ర స్థాయి సేవా సంస్థల అధ్యక్షుడు ఆర్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో వర్చువల్ ద్వారా ఆయన మాట్లాడారు. పదవుల కోసం కాకుండా పదాధికారులు బాధ్యతతో స్వామి సేవగా భావించి సంస్థల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నవసూత్ర నియమావళిని పాటించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగత సాధన చేయాలని, బాల వికాస్ నుంచే ఆధ్యాత్మిక ప్రగతికి పునాదులు వేయాలని అఖిల భారత సమన్వయకర్త ఎస్ కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. జాతీయ విద్యా విభాగ సమన్వయకర్త
శశిబాల, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు, సౌత్ జోన్ సమన్వయకర్త ముకుందన్, పి గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ సురేంద్ర, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, భారతదేశ అధ్యక్షుడు నివేష్ పాండ్యా, సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర సేవా సమన్వయకర్త కొమరగిరి శ్యాంప్రసాద్, గురుకులం కరస్పాండెంట్ శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్ గురువయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేస్తూ రిటైల్గా బికాస్ ఇదంతా కూడా ఈ ప్రాపర్టీ అంతా కూడా భగవాన్ సత్యసాయి ప్రభువుది, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. దానికి అధినేత అయిన ప్రస్తుతము మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రత్నాకర్ గారికి మేము పర్సనల్గా వెళ్ళి ఒక లెటర్ ఇచ్చాం. లెటర్ ఇస్తే దానిపైన వెంటనే వారు ఫుల్ సిగ్నేచర్. ప్రతి విద్యార్థి పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై బాగా చదువుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50వ వార్డులో లాలాచెరు ఉన్నత పాఠశాలలో అర్బన్ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ విద్యతోనే భవిష్యత్తు లక్ష్యాలను సాధించుకోగలమని, తద్వారా సమాజంలో ఉన్నతమైన స్థానంలో నిలిచేందుకు విద్య ఎంతగానో తోడ్పడుతుందన్నారు. చదువు అభివృద్ధికి సూచికని, సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా వారి భావజాలాన్ని అర్థం చేసుకుని వ్యక్తిగత ఎదుగుదలకు చదువు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. గత ప్రభుత్వంలో చదువుతున్న విద్యార్థి ఇంటికి ఒకరికే అమ్మఒడి సొమ్ము ఇచ్చేవారని, నేడు కూటమి ప్రభుత్వం అమ్మక వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో చదువుతున్న పిల్లలందరికీ తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. విద్యార్థులకు బ్యాగ్, షూ, నోట్బుక్స్, యూనిఫామ్లన్నీ కలిపి కిట్లను అందజేశారు. తొలుత అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు స్వాగతం పలికి స్టూడెంట్ కిట్స్ కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ని మెమెంటోతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సుభాషిణి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్, 50వ వార్డు ఇన్ఛార్జ్ టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి యాదవ్, హరి, చింతపల్లి నాని, బీసీసీఎల్ అధ్యక్షులు ఆనంద్ చిన్ని, అర్బన్ ఎంఈఓ రమ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదువు లేకపోతే మనం ఏది కూడా పనికిరాని వస్తువు కింద అయిపోతాం. మీరందరూ కూడా స్కూల్కి రావాలి, చదువుకోవాలి. మీరందరూ కూడా స్కూల్కి రాని వారికి కూడా మీరు తెలియజేయండి. మంచి మంచి రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాం, మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మీకు గతంలోనే ఏదైతే అమ్మఒడి కానీ, అలాగే ఇంకా పైన ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒకలా జరిగి అకౌంట్లో వేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఆ విషయం మీరు అందరు కూడా గమనించండి. స్కూల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు ఏదైనా టాయిలెట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, లైట్లు కానీ, ఇంకే ఇబ్బంది అయినా తప్పకుండా ఇక్కడి నుంచి మా వారు కూడా టీడీపీ నాయకులు ఇక్కడికి వస్తారు, చూస్తారు. ఒకవేళ గవర్నమెంట్ నుంచి మీకు అది అవ్వకపోతే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ పట్టుకొని మీకు ఇబ్బంది కలగకుండా చేయించే బాధ్యత మేము అందరం తీసుకుంటాం. రాజమహేంద్రవరం విక్రమ్ హాల్లో గోపి ఈవెంట్ సమర్పించు చుక్కలు తెమ్మన్న తెంచుకురాన సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. విక్రమ్ హాల్లో సంగీత విభావరి కార్యక్రమం ఆర్గనైజర్ అండ్ సింగర్ గోపీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన జరిగింది. ముఖ్య అతిథులుగా ఏవి రమణ, సాయిబాబా, ఆదిత్య ప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గాయనీ గాయకులు సూర్యకుమారి, హేమాంబిక, భవ్య, శ్రీదేవి, గిరిజ, దాక్షాయణి, శ్రీనివాస్, రవీంద్ర, పరస శ్రేణు, చైతన్య తదితరులు గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో కీబోర్డ్పై బన్ను, ప్యాడ్స్పై శివరవితేజ, తబలాపై వెంకన్న సంగీత సహకారం అందించారు. సౌండ్ సిస్టమ్ భాగ్యశ్రీ లైటింగ్స్ అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను ఆర్గనైజర్ గోపి సత్కరించడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రామ్స్
నేను చెప్పేది ఏంటంటే మా గురువు గారు కందులు దుర్గేష్ గారు సాంస్కృతికం పర్యావరణం టూరిజం మినిస్టర్గా ఎన్నికయ్యారు. చాలా మంచి శుభపరిణామం. అతి త్వరలో ఆ నగరాంగం గురించి నేను చెప్పడం జరిగింది. అది ఎక్కువ రేటు ఉన్నది కూడా తగ్గించడానికి. ఇలాగ మన అందరినీ కలవడం, ఈరోజు మన పాటలకు సంబంధించిన వాళ్ళందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా ఉంది ప్రోగ్రామ్ కూడా, చాలా బాగా చేస్తున్నారు. అందరూ కూడా బాగా ఆడుతున్నారు. చాలా డెవలప్ అయ్యారు నిజంగా. ఇది మనసు పడిన విరహవేదన, తొలి ప్రేమలోని మధుర భావన. గోదావరి తీరంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పలుచోట్ల ఘనంగా నిర్వహిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఘన నివాళులర్పించారు. దేశానికి ఆదర్శం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలతో సంబంధాలు పెట్టుకుని ప్రజలతో ఎలా ఉండాలో ఆయన చేసి చూపించాలని పేర్కొన్నారు. పేదవారికి వైద్యం అందుబాటు లేని రోజుల్లో అప్పులు చేసి కుటుంబాలు మొత్తం దివాళా తీసే పరిస్థితులు ఉండేవని పేర్కొన్నారు. అలాంటి రోజుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు. అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి న్యాయం చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కి దక్కుతుందని పేర్కొన్నారు. తండ్రి యొక్క అడుగుజాడల్లోనే మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన యొక్క ముఖ్యమంత్రి పదవీ కాలంలో ఆయన తీసుకొచ్చేదాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఆ మట్టుకు ఈ ప్రపంచంలోనే, అంటే జనాభా రీత్యా మన భారతదేశం చైనా కంటే ముందుంది ఈ రోజున. అటువంటి పరిస్థితుల్లో ఈ పేద పడుగు వర్గాలకి ఆశ కల్పిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికలలో మనం విజయం సాధించలేకపోయినా రానున్న కాలం మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రతి చోట నిలదీసి మన కార్యక్రమాలు అలాగే మనమందరం కూడా ఏ విధంగా అయితే మొదటి నుండి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నామో, ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరం కూడా అధైర్యపడకుండా మళ్ళీ అదే పోరాట స్ఫూర్తితో ఎవరికి మంచి జరిగినా జరగకపోయినా పోరాటం అన్నది వదలకుండా రాబోయే 5 సంవత్సరాలు మనందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అయితే చేశారో అంతకు మించి మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఏదైతే ప్రజలకి మిస్కమ్యూనికేషన్ అయిందో, ల్యాండ్ టైటిలింగ్ అవ్వచ్చు, ఇతర విషయాలు అన్నీ అవ్వచ్చు, ఇవన్నీ
పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ఆర్ అని రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు జరిగాయి. విద్యా వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహనీయుడు ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని, ఆయన స్ఫూర్తి ప్రదాత అని రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ శ్లాఘించారు. తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏర్పాటు చేసి పేద విద్యార్థులు డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను ఉన్నత స్థాయికి చేరుకునేందుకు అవకాశం కల్పించారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన పెట్టిన పథకాలు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ చిరస్మరణీయంగా ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా సరే ఆయన పథకాలు సజీవంగా ఉన్నాయి. ఆయన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళందరూ కూడా గుండె ఆపరేషన్ చేయించుకొని చక్కగా బతుకుతున్నారు. విద్యావంతులై దేశంలో కీర్తి ప్రతిష్టలు పెంచిన వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి వల్ల ఫీజు రియంబర్స్మెంట్ చదువుకున్న విద్యార్థులంతా కూడా దేశ ప్రతిష్టను ఇనుమడింపు చేసి విదేశాల్లో కూడా స్థిరపడిన వ్యక్తులు ఉన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన ఆశయాలకి మేము ఎప్పుడూ పాటుపడతామని చెప్పి మీ అందరికీ పత్రికా ముఖంగా, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము రేషన్ కార్డులు కానీ, ఇళ్ళు కానీ అనేక రంగాల్లో అత్యద్భుతంగా చేశాడు ఆయన. అలా కాకుండా అభివృద్ధి అంటారా, ఇవాళ జలయజ్ఞం అంటే ఒకేసారి 86 ప్రాజెక్టులు జలయజ్ఞం కానివ్వండి, అలాగే వివిధ సంక్షేమ పథకాలలో దేశాన్ని అగ్రగామిగా పరిగెట్టించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి నిజంగా ఆయన భగవంతుడు ఆయన నోటితో మరి ఏం పలకరించాడో కానీ ఆయన 60 ఏళ్ళు అన్నాడు. 60 ఏటతోనే మనం రిటైర్ అయిపోవాలి, అందరికీ చెప్తాం కదా అని అన్నాడు. నిజంగా 60 ఏటలో చనిపోయాడు. కానీ ఇవాళ 75వ జయంతి జరుపుకుంటున్నాం. కానీ మరి ఇవాళ ప్రపంచంలో ఆయన ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎప్పుడు కూడా ప్రజా ఉదయాల్లో చిరస్మరణీయంగా చిరంజీవిగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయన జన్మదినోత్సవం ఎప్పుడు కూడా ప్రజా ఉదయాల్లో గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం లూదరగిరి క్రికెట్ మైదానం వేదికగా బ్రాహ్మణ్ ఆత్మబంధువు మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ టోర్నమెంట్ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బ్రాహ్మణులందరూ సంఘటితమై ఐక్యతను చాటేలా నిరంతరం కృషి చేసిన నండూరి రమణ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. కేబుల్ రమణ స్మారకార్థం స్థానిక లోదరగిరి మైదానంలో నండూరి సుబ్బారావు కుటుంబ సభ్యులు నండూరి రమణ మిత్ర బృందం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఆదిరెడ్డి వాసు ఈ టోర్నమెంట్ను ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా బమిడిపాటి ప్రసాద్, బోడెన్ రవికుమార్ శర్మ, కాళీపట్నం నాగేంద్ర కుమార్ శర్మ, నిమిషకవి వెంకటేష్, నండూరి సుబ్బారావు, బాబీ తదితరులు మాట్లాడారు. 4వ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో 16 టీములు పాల్గొంటాయని, ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్లు జరుగుతాయన్నారు. పురోహితులు, అర్చకులు దేనికైనా పోటీ పట్టడానికి సిద్ధమనే భావంతో నండూరి రమణ ఈ టోర్నమెంట్ను 2012లో ప్రారంభించారని, ఆయన లేకుండా ఈ ఏడాది టోర్నమెంట్ నిర్వహించాల్సి రావడం బాధగా ఉందని 2 నిమిషాలు క్రీడాకారులు, నిర్వాహకులు మౌనం పాటించారు. ఈ నెల 15వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్ ఫైనల్స్ విజేతలకు ట్రోఫీ అందజేస్తామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ టోర్నమెంట్ను ప్రోత్సహిస్తున్నారని నండూరి సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. కల్లూరు వెంకటేష్, కాశీపట్నపు మణికంఠవర్మ, దువ్వూరి గోపీశర్మ, గాయత్రి మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ కూడా వైరం ఉండదు. అందరితోటి ఆప్యాయంగా పలకరించుకుంటూ పోవడం, పార్టీలకు అతీతంగా పనిచేయడం అన్నది ఆయన యొక్క నైజం.
మరి వారి కుటుంబం కూడా అంతా కూడా మాతోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అవ్వడం ఇవన్నీ కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నాం. మరి ఆయన జ్ఞాపకార్థంగా పెట్టడం, వారి సోదరులు కూడా ఇక్కడ ఉండడం, వారి కుటుంబం ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులు నేను కూడా ఒకరు ఉంటానని కూడా తెలియజేస్తూ టోర్నమెంట్ ఓన్లీ ఫర్ క్రికెట్ పర్పస్ అంతేనండి. మొత్తం 16 టీంలు అండి. ఇది లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. ఇది 16 టీముల నుంచి 8 టీములు తీసుకుంటాం క్వార్టర్ ఫైనల్స్, 8 నుంచి సెమీఫైనల్స్ తీసుకుంటాం 4, ఫైనల్కి 2 వస్తాయండి. ఇది ఒక 1 వీక్ పాటు జరుగుతుందండి. ఇది అందరం కలిపి రాజమండ్రిలో ఉన్న పురోహితులు అందరూ కలిసి సంఘటితంగా చేసేటువంటి ఏకైక గొప్ప కార్యక్రమం. మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టోర్నమెంట్ మొత్తం అందరినీ కూడా ఎవరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడాలి. దీనివల్ల కొన్ని రోజులు పెరిగినా సరే, కొంత ఇబ్బంది జరిగినా సరే, టోర్నమెంట్ చాలా జాగ్రత్తగా దాన్ని కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఈసారి అలాగే 16 టీములు వచ్చాయి. 16 టీములు కూడా ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందండి. అందుకని ఇక్కడ చాలామంది బ్రాహ్మలు, వేద పండితులు, అర్చకులు, పురోహితులు అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఇది దిగ్విజయంగా పూర్తవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. దానితో పాటు అందరూ కూడా ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా పూర్తి చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బ్రాహ్మణ్ జై జై. ఎందుకంటే తమ్ముడు స్టార్ట్ చేసిన కార్యక్రమం ఆగిపోకుండా దీన్ని ఇలాగా కొనసాగించడం అనేది కాదు. దీనికి చాలామంది ప్రముఖులు, మన నిమిష్ కవి గారు, ఆదిత్య శ్రీనివాస్ గారు, ఇలా రాజమండ్రిలో ఉండడం చాలామంది ప్రముఖులు అందరూ కూడా ప్రోత్సహించి, భాస్కరామ్ గారు, అలాగే బ్రాహ్మణ సంఘం తరఫున భాస్కరామ్ గారు, ఇంకా చాలామంది బ్రాహ్మణులు, పెద్ద వాళ్ళందరూ, డాక్టర్లు, ఇలా అందరూ కూడా పొలిటీషియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇంతమంది బ్రాహ్మణులు పాల్గొని ఈ కార్యక్రమం చేసే కార్యక్రమానికి రాజకీయ నాయకులు అందరూ కూడా పూర్తి మద్దతు తెలిపి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగా మొత్తం అన్ని పార్టీల రాజకీయ నాయకులకు కూడా ఈ క్రికెట్ లీగ్, పురోహితుల క్రికెట్ లీగ్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం కృష్ణానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కృష్ణానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు, పీసీసీ సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలేపల్లి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, బతని చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, చామర్తి లీలావతి, ఇజ్జారావు సత్యనారాయణ, మండారాజు, కృష్ణనగర్ స్కూల్ హెచ్ఎం చైతన్య కుమార్, ఎం పద్మావతి, వంగా భాగ్యలక్ష్మి, పి సుశీల తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారు, ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశించేవారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబో రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి తమ శక్తివంత లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ప్రజలకు ఏమి చేయాలని ఆలోచిస్తే ఆరోగ్యశ్రీ పెట్టి, ఇవాళ భారతదేశంలో ఆరోగ్యశ్రీ అన్నది రాజశేఖర రెడ్డి పెట్టాక మీడియం ఫ్యామిలీస్ ఎవరన్నా ఉంటే 5 లక్షలు 10 లక్షలకు ఇప్పుడు ఆఫీసులో ట్రీట్మెంట్ చేయించారు రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి.
కోటగుమ్మం సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పేదల జీవితాల్లో వెలుగును నింపారని పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించారని వివరించారు. ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజా ఉదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన ఆ మహానాయకుడికి మరి ఈరోజు పేదల కష్టంతో ఏర్పడినటువంటి డబ్బుతో ఈ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. అటువంటి ప్రాంతంలో మరి ఈరోజు జన్మదినోత్సవం జరుపుకోవడం, వారి వారసుడు శ్రీ కందకం శ్రీను గారు ఆయన కూడా తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మా అందరూ కూడా శుభాకాంక్షలు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళు అయినా కూడా ఈరోజు ఇంతమంది ఏకమై ఈ కోటగుమ్మం సెంటర్లో చక్కగా జరుపుకుంటున్నాం. మన ఐక్యతని మళ్ళా చాటుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎంతో మంది బాగుపడ్డారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి అందరికీ హామీ ఇస్తూ, మీకు ఎల్లవేళ కూడా అందుబాటులో ఉంటాం, మీ కష్టాలకు తోడుగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తూ రాజమండ్రి 28వ వార్డులో ఘనంగా వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు జరిగాయి. వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు స్థానిక 28వ వార్డులో ఘనంగా నిర్వహించారు. వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులర్పించారు. వార్డు పెద్దలు కోడిరాము, గౌరీ కనకలింగేశ్వరరావు, మాస్టర్ వంశీ, సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి, గాలి తాతారావు, మురళి, మేడపాటి కృష్ణారెడ్డి సహకారంతో 300 మంది పేద వృద్ధులకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, ఎన్వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుడికి రాము, బోరా కనకలింగేశ్వరరావు, కోడి రాము, గౌరీ, శంకు సత్యనారాయణ, రాజేశ్వరి, బొడ్డు సతీష్, క్రాంతి, కోరుముడు ముత్యాలు, ఉండవరపు సూర్య, మండా శివ, సత్యకుమార్, సానబోయిన మునేశ్వరరావు, జుత్తిక రాధా తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. నారాయణ విద్యా సంస్థల ఏజీఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్యాపురం నారాయణ బ్రాండ్ స్కూల్లో ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఎండి వీరేందర్, వైస్ ప్రిన్సిపల్ దీప్తి, రాజేశ్వరి, దివ్య, ఉపాధ్యాయ బృంద నేతృత్వంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. స్కూల్ నుంచి ర్యాలీగా బయలుదేరి గో గ్రీన్ సేవ్ ఎర్త్ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ పుష్కర్ ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వాసవి హాస్పిటల్స్ ఎండి వై ప్రదీప్, 3 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ రఘు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ కాలుష్య నిర్మూలనలో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటి పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, నారాయణ స్కూల్ యాజమాన్యంతో పాటు స్కూలు టీచర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ మొక్కల వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ మన నుండి చెడు తీసుకుని మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇది అలాగే చెడు నుంచి మంచి చేస్తుంది కాబట్టి మనం కూడా ప్లాంట్కి మంచి చేస్తే మనంతా జీవరక్ష బాగుపడుతుంది, పర్యావరణం కాపాడబడుతుంది. కాబట్టి పిల్లలందరూ వాటిని పాటించమని చెప్పి కోరుకుంటూ టీచర్లు కూడా చదువుతో పాటు ఇటువంటి విద్యాబుద్ధులు నేర్పాలని నారాయణ స్కూల్లోకి అన్ని స్కూల్ సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని బీజేపీ నేతల పిలుపు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం. గోదావరి జలాల కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో గోదావరి పరిరక్షణ సమితి తృతీయ వార్షికోత్సవం. గోదావరి తీరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి
ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.